తెలంగాణ కాషాయ దళపతి రేసులో చాలా మంది నేతల పేర్లు వినిపించాయి. బండి సంజయ్ని మళ్లీ అధ్యక్షుడిగా నియమిస్తారని ప్రచారం జరిగింది. ఈటెల రాజేందర్కు పార్టీ పగ్గాలు ఇస్తారని లీకులు వచ్చాయి. డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రామచంద్రరావు పేర్లు పార్టీ అధ్యక్ష రేసులో బలంగా వినిపించాయి. అయితే అందరినీ కలుపుకుపోయే ఫైర్ బ్రాండ్ లీడర్ కోసం అధిష్టానం దృష్టి పెట్టిందట. తెలంగాణలో 8 ఎంపీలను గెలుచుకున్న బీజేపీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికారం చేజిక్కించుకోవాలని లెక్కలు వేసుకుంటోంది. అందుకే ఈసారి పార్టీ అధ్యక్షుడి ఎంపికలో చాలా అంశాలను బేరీజు వేసుకుంటోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి రేసులో ఎప్పటికప్పుడు కొత్త పేర్లు బయటికి వస్తుండటంతో ఎందుకు కొలిక్కి రావడం లేదు. పార్టీలో అంతర్గతంగా ఏ ఇద్దరు నాయకులు కలిసినా కొత్త సారథి ఎవరు అనే దానిపైనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే పలువురు నాయకుల పేర్లు తెరపైకి వస్తుండగా వాళ్ల ప్లస్లు మైనస్లపై డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇదే సమయంలో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎవరైతే బాగుంటుంది అనే అభిప్రాయ సేకరణ చేస్తుందట పార్టీ హైకమాండ్. కాస్త దూకుడుగా ఉంటూ అందరినీ కలుపుకుపోతూ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసే నేత కోసం సర్చ్ చేస్తుందట కమలం పార్టీ అధిష్టానం. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో 8 ఎంపీలలో 5 పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. బండి సంజయ్, ఈటెల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందనరావు రేసులో ఉన్నారన్నది బీజేపీ వర్గాల సమాచారం. ఈ 5గురిలో ఎవరికి అధ్యక్ష పదవి కట్టబెట్టాలన్న దానిపై సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు హస్తిన పెద్దలు. అయితే ఫైనల్ గా ధర్మపురి అరవింద్, రఘునందనరావు పేర్లు ఢిల్లీ పెద్దలు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎవరి స్థాయిలో వారు లాబియింగ్. అరవింద్, రఘునందనరావు ఇద్దరు పార్టీ పెద్దలకు తమ మనసులోని మాటలు చెప్పుకుని ఎవరి స్థాయిలో వారు లాబియింగ్ చేస్తున్నారట. అయితే పార్టీ అధిష్టానం మనసులో ఏముందోనన్న సస్పెన్స్ అంతకంతకు పెరిగిపోతోంది. మరోవైపు బీసీ ఎజెండాతో ముందుకు వెళ్లాలని తెలంగాణ బీజేపీ నేతలు ఢిల్లీ పెద్దలకు చెబుతున్నారట. కానీ పొలిటికల్ సిచ్యువేషన్ ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటామని అధిష్టానం అంటోందట. దాంతో ఈసారి రాజకీయ అవసరాల కోణంలో తెలంగాణ అధ్యక్ష ఎన్నిక ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో పక్కాగా పొలిటికల్ అవసరాలు తీర్చేలా కొత్త అధ్యక్షుడి సెలక్షన్స్ ఉంటుందన్న ఢిల్లీ పెద్దలు ఇప్పటికే ఇండైరెక్ట్ గా చెప్పేశారట. దీంతో ధర్మపురి అరవింద్, రఘునందనరావులలో ఎవరిని తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి వరిస్తుందోనన్న ఉత్కంఠ మాత్రం కంటిన్యూ అవుతోంది. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.